తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిన్న స్టార్ట్ అయింది. మొదటి రోజు ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మోస్తరు నేత వరకు కూడా చాలామంది వేదికల మీద ప్రసంగించారు. కానీ వాళ్ళ ప్రసంగాల గురించి ఎక్కడా చర్చ జరగడం లేదు. ఎందుకంటే అంత అర్థవంతమైన ప్రసంగం ఎవరు డెలివర్ చేయలేదన్నమాట ముమ్మాటికి నిజం. అండ్ మొదటి రోజు మహానాడు చుట్టూ జరిగిన చర్చ దేని గురించి? బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ మెనూ గురించి అని. ఆ పోస్టులు అదిగో ఈ ఫుడ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఆ తిండి మీద ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఆ తిండిని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూనే కథనాలు, లేదు అంటే జగన్ గారిను, వైసీపీను నిందించుకుంటూ బ్రేకింగ్లు, కథనాలు, డిబేట్లు, అక్కడ ప్రసంగాలు. తిండి కాకుండా మరొక చర్చ, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి భారీ విరాళాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళ వరకు కనిపించే వ్యక్తులు, కనిపించని వ్యక్తులు విరాళాలు టీడీపీకి ఎప్పుడు బాగానే ఇస్తూ ఉంటారు. అండ్ మహానాడు రోజు అయితే మొదటి గంటల్లోనే 17 కోట్ల రూపాయలు విరాళాలు రావడం, టీడీపీ ప్లస్ వాళ్ళ పత్రికలు కూడా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగు ప్రజలకు ఉన్నటువంటి అభిమానానికి ఇది నిదర్శనం అని చెప్పి వాళ్ళు అఫ్కోర్స్ విరాళాలు వచ్చాయి కాబట్టి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చారు కాబట్టి అదంతా కూడా మొత్తం తెలుగు ప్రజలను కనెక్ట్ చేస్తూ ఎమోషనల్ కథనాలు రాయడంలో ఆ స్క్రిప్ట్ రైటర్లను మించి మరొకరు ఉండరు. కాబట్టి డెఫినెట్లీ ఆ రకమైన ఎలివేషన్స్కి అయితే తక్కువే ఉండదు. అయితే ఇంట్రెస్టింగ్గా, ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి బహిరంగంగా నిన్న కనిపించే విరాళాల్లో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళే ఇచ్చారు. ఎక్కువ. ఇప్పుడు వైసీపీలో మంత్రిగా పనిచేశారు పార్థసారథి గారు, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, గెలిచారు. ఇప్పుడు అక్కడ మంత్రి ఉన్నారు. పార్థసారథి గారు 1 కోటి రూపాయలు, ఆనం రామనారాయణ రెడ్డి గారు తాను కూడా వైసీపీ నుంచి వచ్చారు టీడీపీలోకి, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మినిస్టర్ అయ్యారు. సో తాను కూడా 1 కోటి రూపాయలు. అటువంటి వాళ్ళు ఒకరు కోటి రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇంట్రెస్టింగ్. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ విరాళాలు ఏమైనా ఇచ్చారా, ఇవ్వరా అన్న ఇన్ఫర్మేషన్ మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇస్తూ ఉన్నారు. సో సంవత్సర కాలంలోనే తెలుగుదేశం పార్టీ గొప్పతనం వాళ్ళకు కూడా అర్థమైనట్లుంది అని టీడీపీ ఫ్రంట్ లైన్ మీడియానే కాకుండా సోషల్ మీడియా కూడా బ్రహ్మాండంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు కోట్లు విరాళాలు ఇవ్వడం ఇన్ ద సెన్స్ ఎక్కడి దగ్గర కనెక్ట్ అయితేనే విరాళం ఇస్తారు కదా. ఎక్కడి దగ్గర కనెక్ట్ ఇవ్వడమా, లేకపోతే ఈ పార్టీ మీద మాకు ఎనలేని అభిమానం, ప్రేమ ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసమా? రీజన్ ఏంటో తెలియదు. కానీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీకి ఎక్కువ విరాళాలు ఇస్తూ ఉన్నారు.